Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. సో మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్, ఈ వొకాబులరీ ఇవన్నీ రెగ్యులర్గా చేసేవే. ఇవి కాకుండా మనం సైకలాజికల్గా కూడా రెడీగా ఉండాలి. అలా రెడీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటివన్నీ చెప్పడానికి మనతో ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ చిరంజీవి గారు, మేధా లాంగ్వేజ్ ఫౌండర్ అండ్ చీఫ్ కోచ్. సో ఆయనతో మాట్లాడి ఈరోజు సైకలాజికల్గా ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి ఇంగ్లీష్ని అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఒక రకమైన యాటిట్యూడ్ కూడా అవసరం అని అంటారు కదా. షూర్. సో అది ఎలా వస్తుంది? చాలామంది ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు ఫెయిల్ అయ్యేది వాళ్ళ గ్రామర్ తెలియకనో వొకాబులరీ తెలియకపోవడం వల్లనో కాదు. ఈ ఒక్క పాయింట్ మిస్ అవ్వడం వల్ల ఎంతో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అవును సార్. అండ్ అవసరం లేనివన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు, వాటి మీద సాధన చేస్తూనే ఉంటారు. స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మోర్ ఆఫ్ సైకలాజికల్ రాదర్ దాన్ టెక్నికల్. ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ఒక సైకలాజికల్ గేమ్, అది టెక్నికల్గా నేర్చుకుంటూ వచ్చేది కాదు. నిజంగా టెక్నికల్గా కనుక గ్రామర్ వస్తే వొకాబులరీ వస్తే ఇంగ్లీష్ మాట్లాడడమే వచ్చినట్లయితే ఈరోజు చాలామంది 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరికీ బేసిక్ గ్రామర్ వచ్చు కాబట్టే వాళ్ళు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యారు. మరి ఎందుకు మాట్లాడడం రావట్లేదు? అంటే ఇంగ్లీష్ మాట్లాడడం అనేది గ్రామర్కో వొకాబులరీకో దీనికి సంబంధించేది కాదు. అది ఒక మెంటల్ ప్రోగ్రామింగ్, ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో చూడాల్సిన అవసరం అది. అందుకే ఈరోజు 80% ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా కోచింగ్ సెంటర్లకు వెళ్ళినా, ఆన్లైన్లో క్లాసుల్లో జాయిన్ అయినా ఎక్కడా కూడా ఈ పాయింట్ని వదిలేసి ఎక్కడో వర్క్ చేస్తూ ఉంటారు. సో దట్స్ అ రీజన్ వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, లెర్నింగ్ ఇంగ్లీష్ అనేది అది గ్రామర్కి రిలేటెడ్ కాదు, ఇట్స్ అ వే యు ఆర్ ప్రోగ్రామ్డ్. ఈరోజు మనం తెలుగు మాట్లాడుతున్నాం, మనకి తెలుగు గ్రామర్ తెలీదు, ఏ గ్రామర్ తెలియదు, ఛందస్సు ఇలాంటివి అసలు మనకేం తెలియదు కదా. చక్కగా మాట్లాడుతున్నాం కదా, ఇంగ్లీష్ ఇలాగా మాట్లాడవచ్చు. హిందీ గ్రామర్ తెలియదు, మాట్లాడుతున్నాం, ఎందుకంటే వీఆర్ ప్రోగ్రామ్డ్. ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రోగ్రామ్ అయిన వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడగలరు. అందుకే ఆ ప్రోగ్రామ్ అవ్వడం ఎలా అనేది మాత్రమే నేర్చుకోగలగాలి. సో జనరల్గా చూసుకుంటే ఏదైనా సక్సెస్ సాధించాలి అన్నా కూడా యాటిట్యూడ్ అనేది చాలా అవసరం అని అంటారు కదా, అది ఎంతవరకు నిజం? చాలా అవసరం కాదు, యాక్చువల్లీ యాటిట్యూడ్ ప్లేస్ ఎ కీ రోల్. అందరికీ యాటిట్యూడ్ ఉంటుంది, మీకు యాటిట్యూడ్ ఉంటుంది, నాకు యాటిట్యూడ్ ఉంటుంది, అందరికీ యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ లేకుండా ఎవరు ఉండరు. అది బయట నుండి తెచ్చేది ఏం కాదు, కొత్తగా అడాప్ట్ చేసుకునేది ఏం కాదు, అంటే వే ఆఫ్ బిహేవియర్ అది. యా. సో యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే అందరికీ యాటిట్యూడ్ ఉంటుంది, బట్ ఎలాంటి యాటిట్యూడ్ మనకు ఉంటే మనం అనుకున్న లక్ష్యాలు సాధిస్తామనేదే పాయింట్. మీరు ఎంత వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు అంటే, యాటిట్యూడ్ అంటే ద వే యూ లుక్ ఎట్ ద వరల్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే ద వే యూ సీ ద వరల్డ్. మన బిహేవియర్ అంతా ఎట్లా వస్తుంది మనకి? మనం ఇప్పుడు వై యూ బిహేవ్ ద వే యూ బిహేవ్, వై ఐ బిహేవ్ ద వే ఐ బిహేవ్. నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాను, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు, మనకి బిహేవియర్ ఎక్కడి నుండి వచ్చిందంటే, బేసిక్గా లైఫ్ అంతా ఎట్లా ఉంటుందంటే, మనం చూసిన దాన్ని బట్టి మనం పనులు చేస్తాం, చూసిన దాన్ని బట్టి చేస్తాము, చేసిన దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ ఉంటాయి. అందుకే అంటారు సీ డూ గెట్ ప్రిన్సిపల్. యు సీ యు డూ దెన్ యూ గెట్. అంటే మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని బట్టి మనం పనులు చేస్తూ ఉంటాం, పనులు చేసిన దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఎలా చూస్తామన్నదే యాటిట్యూడ్. యాటిట్యూడ్ మీన్స్ ద వే యూ లుక్ ఎట్ ద వరల్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో అందరికీ యాటిట్యూడ్ ఉంటుంది, ఈ యాటిట్యూడే కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. 70% ఆర్గనైజేషన్స్ ఈరోజు మనం తీసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయని చూస్తే అవి సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ కాదట, ఆ సంస్థల కోసం పనిచేస్తున్న వ్యక్తుల యొక్క యాటిట్యూడ్, ఆలోచన విధానం. అండ్ 70% ఆఫ్ ద ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్న వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ కాదట, కేవలం వాళ్ళు చేసే పని పట్ల వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు చేసే పనిని వాళ్ళు చూసే విధానం, చూసిన దాన్ని బట్టి చేసే విధానం, దానివల్లనే వాళ్ళ దాంట్లో రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అంటే యాటిట్యూడ్ ఈజ్ సంథింగ్ దట్ డిసైడ్స్ ద ఆల్టిట్యూడ్ అంటారు. అంటే హౌ యూ లుక్ ఎట్ ద వరల్డ్. ఒకే విషయం మనకు ఒక్కొక్కరికి ఒకలాగా కనపడతా ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లాడంట, చిన్న స్టోరీ. ఒక పిల్లాడంట
రోజు దేవుడికి దండం పెడుతున్నాడు. విలేజ్లో చిన్న స్కూల్ ఉంటుంది. ఎందుకంటే శివుడిని తీవ్రంగా మొక్కుతున్నాడు. ఏంటంటే నాకు ఈ స్కూల్ వద్దు. శివుడు ప్రత్యక్షమయ్యి ఏంట్రా ఏం కావాలంటే నాకు ఈ స్కూల్ వద్దు, ఏదైనా చేయన్నాడు. శివుడు ఆ స్కూల్ కాలబెట్టాడు, ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు చూడండి, ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేయగానే పిల్లలంతా హ్యాపీగా పరిగెడుతున్నారు బ్యాగ్లు వేసుకుని, మిగతా పిల్లలంతా. టీచర్ మాత్రం ఆ చెట్టు కింద నిలబడి ఆ కాలిపోతున్న స్కూల్ వైపు చూస్తూ పాప ఏడుస్తున్నాడు. ఒకటే స్కూల్ కాలిపోవడం ఇన్సిడెంట్, కానీ పిల్లలు ఎందుకు హ్యాపీగా ఉన్నారు? వాళ్ళ ఆలోచన రేపటి నుండి స్కూల్ లేదు. టీచర్ ఎందుకు సాడ్గా ఉన్నాడు? అయ్యో రేపటి నుండి పాఠాలు ఎక్కడ చెప్పాలి, స్కూల్ ఎలా రన్ చేయాలి. ఈ దేవుణ్ణి మొక్కిన పిల్లాడు ఎవడైతే ఉన్నాడో వీడక్కడ ఇంకా ఎక్కిపడి ఏడుస్తున్నాడు. దేవుడు కంగారు పడ్డాడు. ఒరే నాయన, నీకోసమే కదరా ఫైర్ యాక్సిడెంట్ చేశాను, స్కూల్ కాలబెట్టి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, నువ్వేం దేవుడు అయ్యా, నేను స్కూల్ కాలబెట్టబడిన స్కూల్ కాలబెట్టావు బాగానే ఉంది, ఇంకా ఆ చెట్టు కింద చూడు మా సార్ ఇంకా బతికే ఉన్నాడు అంటే వాడు పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తున్నాడు. ఇప్పుడు ఆ స్కూల్ కాలిపోయే ఇన్సిడెంట్ని పిల్లలంతా స్కూల్ వరకే చూస్తాను, రేపటి నుండి స్కూల్ లేదు. టీచర్ రేపటి నుండి ఎక్కడ స్కూల్ పెట్టాలని చూస్తున్నాడు. ఈ పిల్లాడేంటి, స్కూల్ కాలిపోయింది బాగానే ఉంది, కానీ టీచర్ బతుకుంటే మళ్ళీ ఏదైనా ఆల్టర్నేటివ్ చేస్తాడు కదా, వీడు పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తున్నాడు. అందుకే ఒకే ఇన్సిడెంట్, వాళ్ళకి ఆనందం, టీచర్కి బాధ, వీడికి ఎక్కువ బాధ. ఈ బాధ ఆనందం ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఆ స్కూల్ ఫైర్ యాక్సిడెంట్లో లేవు. ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి వీళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది. మీరు ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే ఈ ప్రపంచం ఎర్రగా ఉంటుంది, నల్లవి పెట్టుకుంటే నల్లగా ఉంటుంది. అందుకే అంటారు దిస్ వరల్డ్ ఈస్ ద సేమ్ ఫర్ ఆల్ ద పీపుల్ బట్ హౌ యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్. ఇఫ్ యు వేర్ రెడ్ గాగుల్స్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ రెడ్, ఇఫ్ యు వేర్ బ్లాక్ గాగుల్స్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ బ్లాక్. What kind of goggles that you're looking through, that makes the entire world a different platform for you to perform your dance. నువ్వు చేయాలనుకునే డ్యాన్స్ కోసం అంటే ఈ ప్రపంచం అనే వేదిక నువ్వు ఏ కళ్ళద్దాలతో చూస్తే అలాగే కనపడుతుంది. అందుకే ఇంగ్లీష్ నువ్వు ఎలా చూస్తున్నావు. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, యూ క్యాన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. నువ్వు నేర్చుకోగలను అంటే నేర్చుకోగలవు, నేర్చుకోలేను అంటే నేర్చుకోలేవు. ఇది కష్టం అంటే కష్టం, ఇష్టం అంటే ఇష్టం, ఈజీ అంటే ఈజీ. అందుకే నేను టైటిల్ కూడా ఈరోజు చెప్పడానికి ఈజీ ఇంగ్లీష్. ముందు మెంటల్గా ట్యూన్ అవ్వాలి. ఇంగ్లీష్ ఈజ్ నాట్ డిఫికల్ట్ టాస్క్, ఇది బ్రహ్మ విద్య కాదు. మరి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి? మీరు ఇంతకుముందు అడిగిన దాంట్లో యాటిట్యూడ్ యొక్క పాత్ర ఎప్పుడు కూడా ఇంగ్లీష్ అని కాదండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ముందు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి మనుషులకి. మన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆరాటమే ఉంటుంది, పోరాటం ఉండదు. చాలా వరకు ఆరాటం అంటే తెలుసా, ఇంట్లో కూర్చుని చోట నేను ఏ పని చేయకపోయినా అన్నీ జరిగిపోవాలి. 2 రోజులు 4 వీడియోలు చూస్తే ఇంగ్లీష్ వచ్చేయాలి, 4 ప్లాన్లు వేస్తే డబ్బులు వచ్చేయాలి. ఇట్లా ఉంటుంది అనమాట. యాటిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ కావాలనుకునే వాళ్ళకి మొదటగా ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే లెర్నింగ్ యాటిట్యూడ్ అంటారు దాన్ని. లెర్నింగ్ యాటిట్యూడ్ అంటే నేర్చుకునే గుణం ఉండాలి. నేర్చుకునే గుణం ఉన్న వాళ్ళు ఏదైనా నేర్చుకుంటారు. నీకు నేర్చుకునే గుణం లేనప్పుడు నువ్వు ఏం చేసినా ఏమి నేర్చుకోలేవు. ఫస్ట్ లెర్నింగ్ యాటిట్యూడ్. ఈ నేర్చుకునే గుణం ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడే ఇప్పుడు మీతో నేను 2 నిమిషాలు మాట్లాడాను అనుకోండి, నాకు ఏదో కొత్త విషయం తెలుస్తుంది. నాతో మీరు మాట్లాడితే ఒక కొత్త విషయం తెలుస్తుంది. మీతో నాతో ఎందుకు, మనం ఒక పిచ్చివాడితో 2 నిమిషాలు మీరు మాట్లాడండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కొత్త విషయం నేర్చుకుంటాం. ఏంటి తెలుసా, వీడిలాగా మనం ఎప్పుడు మాట్లాడొద్దని, లేదా వీడితో ఇంకోసారి మాట్లాడొద్దని. అది ఎప్పుడు నేర్చుకుంటాం అంటే మనకు నేర్చుకునే గుణం ఉండాలి. నీకు కనుక నేర్చుకునే గుణం ఉంటే ఇంగ్లీష్ ఇస్ వెరీ ఈజీ. లెర్నింగ్ యాటిట్యూడ్. లెర్నింగ్ డిసైడ్స్ యువర్ ఎర్నింగ్. లెర్నింగ్ అనేది అర్నింగ్ని డిసైడ్ చేస్తుంది. లెర్నింగ్ ఆగిపోయిన చోట అర్నింగ్ ఉండదు. ఈ ప్రపంచం ఇంత ఉంటుంది, ఇందులో ఇండియా ఇంత ఉంటుంది. ఇండియాలో మన హైదరాబాద్ ఎంత, హైదరాబాద్లో మన ఈహా టీవీ ఛానల్ ఎంత, ఆ ఛానల్లో మీరు నేను ఎంత, ఇంత మనకు తెలిసింది ఎంత, అసలు చాలా తక్కువ. ఈ ప్రపంచంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కానీ మనలో చాలామంది ఏం చేస్తారంటే, ఒక స్థాయికి రాగానే, ఒక ఏజ్ రాగానే, ఒక ప్రొఫెషన్ రాగానే లెర్నింగ్ ఆపేస్తారు. ఏమనుకుంటారు, నాకు అన్నీ తెలుసు. ఇండస్ట్రీ ఇక్కడ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా జాబ్ ఓకే చేస్తున్నాం, శాలరీ వస్తుంది కదా, ఇంకేం నేర్చుకుంటాం. చాలా మంది విన్నాను ఇక్కడ మీరన్న పాయింటే, 30 years సార్ ఫీల్డ్లో ఇంకేం నేర్చుకుంటాం సార్ అంటారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నాకు అన్నీ తెలుసు అని ఏ వ్యక్తి అయితే అనుకుంటాడో దేర్ ఎండ్స్ అ లైఫ్. ఫిజికల్లీ ఈజ్ అ లైఫ్ బట్ మెంటల్లీ ఈజ్ డెడ్. మీరు బాబా సినిమా చూస్తుంటారు, రజనీకాంత్, నోన్ ఈజ్ ఎ డ్రాప్ అన్నోన్ ఈజ్ అన్ ఓషన్ అంటాడు.
తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంత. కొండంతా అంటాడు. నీకు తెలిసింది ఎంత, నాకు తెలిసింది ఎంత, మనకు తెలిసింది చాలా తక్కువ. అందుకే ఎప్పుడు నేర్చుకోవాలని తపన ఉండాలి. ఇంగ్లీష్ కూడా అంతేనండి. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉండనే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇప్పుడు కొందరు అంటారు, సార్ వస్తుందా సార్? ఎందుకు రాదు? నీకు పుట్టినప్పుడు ఏం తెలియదు, మ్యాథ్స్ వచ్చింది, సైన్స్ వచ్చింది, అండ్ అది అన్నీ వచ్చాయి కదా, అన్నీ వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఎందుకు రాదు? దీనికి సెపరేట్ బ్రెయినా? అక్కర్లేదు కదా. ఈ ఇండియాలో ఉన్న వాళ్ళల్లో కొన్ని కోట్ల మందిలో ఎవరికి ఇంగ్లీష్ మాతృభాష కాదు. ఇన్ని కోట్ల మంది ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు నీకెందుకు రాదు? వాళ్ళకి సాధ్యమైంది నీకెందుకు కాదు? అందుకే అంటారు, ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ బై సంబడి ఎల్స్ ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి ఎల్స్. ఈ ప్రపంచంలో ఎవడైనా ఏదైనా ఒక పని చేశాడంటే ఆ పని ఇంకెవడైనా చేయొచ్చు. సో చిరంజీవి సార్ చేసినప్పుడు, ఎంతోమంది కోట్ల మంది చేసినప్పుడు నీకెందుకు కాదు? నీకు కావాల్సింది నేను నేర్చుకోవాలి, నాలో లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది, నేర్చుకోవాలనే తపన, క్వెస్ట్, జీల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అవుట్ ఆఫ్ మై 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ 1 million people చెప్తున్నాను, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ లేనప్పుడు చాలే, ఏమొస్తుందిలే, ఇలాంటి యాటిట్యూడ్ ఉందనుకోండి, కాదులే మన వల్ల ఏమవుతుంది, నాకు నేర్పించడం వాళ్ళకి సాధ్యం అవుద్దా, అలా నెగటివ్ గా అనుకుంటే పని అవ్వదండి. సో చాలా మంది చేసే పని ఏంటి అంటే స్టార్ట్ చేస్తారు. అవును, ఆరంభ సూరత్వం అని చెప్పి ఒక సామెత కూడా ఉంటుంది. స్టార్ట్ చేస్తారు, ఒక 3-4 days చేస్తారు, లేదా 1 week, ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పి ఆపేస్తారు. ఇంకా ఈ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ముఖ్యంగా, ఇంగ్లీషే కదండి, జీవితంలో చాలా మంది చూడండి, మనందరం గేమ్ ఆడతాం తెలుసా. పుట్టిన దగ్గర అందరం ఈ గేమ్ ఆడుతూనే ఉంటాం. దాన్ని బ్లేమ్ గేమ్ అంటారు. బ్లేమ్ గేమ్ అంటే ఏంటంటే, మన జీవితంలో ఏది సవ్యంగా లేకపోయినా ఎవరో ఒకరిని రెస్పాన్సిబుల్ చేస్తాం. ఈ బ్లేమ్ గేమ్ ఆడుతున్నంత కాలం మనం ఏది నేర్చుకోలేం. ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఒక టాస్క్లో ఫెయిల్ అయినప్పుడు, చాలామంది ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు, నేర్చుకోలేకపోయిన వాళ్ళు స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించలేకపోతే, వాళ్ళు అనుకున్న విషయంలో ఫెయిల్ అయితే వెంటనే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. వీళ్ళు డిప్రెసివ్ మైండ్ సెట్లో ఉంటారనమాట. వీళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఏమీ అనరు. వీళ్ళు ఏమంటారు తెలుసా, వీళ్ళ గురించి వీళ్ళు తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నాకు అంతే, నాకు ఏది రాదు, నాకు ఇదే కాదు, ఏది రాదు, నేను ఎంత ట్రై చేసినా నాకు రాదు. మా అన్నయ్య ముందే చెప్పాడు, నీకు రాదు అని. నాకు రాదు, నిజంగా నేను నేర్చుకోవడం కష్టం నాకు అని వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారు. ఇంకొందరు ఎలా ఉంటారంటే, వీళ్ళు ఎప్పుడు డిప్రెషన్కి గురిగారు, అగ్రెషన్కి గురి అవుతారు. ఏంటి తెలుసా, వీడికి చెప్పరాదు, ఆడికి చెప్పరాదు, ఆన్లైన్లో రాదు, ఆఫ్లైన్లో రాదు, ఈ వీడియోలు చూస్తే రాదు. వీళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అవును, ఫస్ట్ టైప్ ఎవరు ఏంటంటే, వాళ్ళని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటారు. ఎట్లా, నాకు రాదు, నేను నేర్చుకోలేను, రావట్లేదు అని వచ్చింది మర్చిపోతారు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే డిప్రెసివ్ మైండ్ సెట్, వాళ్ళ అగ్రెసివ్ మైండ్ సెట్. వీళ్ళకి ఏది రాకపోయినా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, బాధ్యత తీసుకోరు, వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోరు, ఎదుటి వాళ్ళు అంటూ ఉంటారు. ఈ రెండు తప్పండి. డిప్రెసివ్ వాళ్ళు ఎప్పుడు కూడా నేర్చుకోలేరు, వాళ్ళు బాధ పెట్టుకుంటూ ఉంటారు. అగ్రెసివ్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు రియాలిటీ అర్థం చేసుకోరు, ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. ఈ రెండు కరెక్ట్ కాదు. ఈ రెండింటి మధ్యలో ఒక యాటిట్యూడ్ ఏంటంటే, ఎందుకు రాదు క్వశ్చన్ చేయడం. ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ క్వశ్చన్స్. నీకు ఎప్పుడైనా సక్సెస్ రాకపోయినా, ఫెయిల్యూర్ వచ్చినా, లేదా ఇంగ్లీష్ అనుకున్నది రాకపోయినా అడగండి, నాకు ఇంగ్లీష్ ఎందుకు రాదు, ఎందుకు రావట్లేదు, సార్ ఇలా చేయమన్నారు, నేను చేశానా లేదా, ఇలా చేస్తే వస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఇలా నేను చేశానా లేదా. మీరు క్వశ్చన్ చేయండి. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మీకు డెవలప్ అవుతుందో, క్వశ్చన్ చేయడం, ఆన్సర్ వెతకడం, క్వశ్చన్ చేయడం, దానికి తగినట్టు యాక్షన్ ప్లాన్ చేసుకోవడం, అప్పుడు ఆ యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో అదే లెర్నింగ్ యాటిట్యూడ్, వాళ్ళు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్చుకుంటారండి. దానికి 10th ఇంటర్ డిగ్రీ మీరు చదివి ఉండక్కర్లేదు. బేసిక్గా మాట్లాడాలనే తపన, నేర్చుకోవాలనే కోరిక మీకుంటే ఎనీబడి కెన్ లెర్న్ ఇంగ్లీష్. సో ఇప్పుడు సక్సెస్, ఏదైనా బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి? బిజినెస్ ఇది ఇంగ్లీష్కే కాదండి, ఇప్పుడు నేను చెప్పింది బిజినెస్లో కూడా. ఇంతకుముందు నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను కదా, మీరు ఏదైనా 70% ఆఫ్ ద టైమ్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒక సంస్థకి, ఒక ఆర్గనైజేషన్కి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ఉండదు. కేవలం ఆ సంస్థల కోసం పనిచేస్తున్న వ్యక్తుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూసే విధానం, దాన్ని బట్టే ఉంటుంది. అందుకే బిజినెస్లో సక్సెస్ కూడా ఎట్లా ఉండాలంటే, బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిదాన్ని ఒక ఆపర్చునిటీగా చూడగలగాలి. వాళ్ళు ఎప్పుడైతే ఒక ఆపర్చునిటీగా చూడగలుగుతారో, ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఏ బిజినెస్ చేయలేరుగా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, ఇంటర్వ్యూకి వచ్చారు. వీళ్ళిద్దరిని ఏం చేశారంటే,
ఒక ఐలాండ్ ఉంటుంది, బాగా ఫేమస్ ఎగ్జాంపుల్ ఇది, చాలా పుస్తకాల్లో ఉంటుంది. ఐలాండ్ ఉంటుంది, ఐలాండ్కి పంపిస్తారు ఎవరు, చెప్పుల కంపెనీ వాళ్ళు. ఏమని, ఆ ఐలాండ్లో మనం చెప్పుల కంపెనీ స్టార్ట్ చేద్దాం, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చూసి రండి పరిస్థితి అని. ఇద్దరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వెళ్తాడు. ఫస్ట్ వెళ్ళినవాడు వెంటనే వచ్చేస్తాడు, సార్ అక్కడ కంపెనీ పెడితే అడ్డంగా బుక్ అయిపోతాం, అక్కడ ఉన్న ప్రజల ఐలాండ్లో ద్వీపంలో ఎవరైతే ఉన్నారో ఐలాండ్లో ఉన్న వాళ్ళకి అసలు చెప్పులు వేసుకునే అలవాటే లేదు, చెప్పులు వేసుకునే అలవాటు లేదు, అక్కడ చెప్పులు ఎవడు వేసుకోడు కాబట్టి అక్కడ మన కంపెనీ పెడితే అడ్డంగా బుక్ అయిపోతాం, అసలు అక్కడ చెప్పులు ఎవరు వాడరు సార్ అని వచ్చాడు. వీడు వెనకాల రెండో వాడు వచ్చాట, సార్ అర్జెంటుగా కంపెనీ తర్వాత పెడదాం, ముందు మన దగ్గర ఉన్న స్టాక్ అంతా మనకి ఇచ్చేయండి సార్, అక్కడ పోవాలని. ఏంటంటే అక్కడ ఎవ్వరు చెప్పులు వేసుకోవట్లేదు సార్, మనం కనుక వాళ్ళకి చెప్పులు అలవాటు చేసామంటే మార్కెట్ మొత్తం మనదే సార్ అని. ఒకే సిచ్యువేషన్ చెప్పులు వేసుకోవట్లేదు అనే దాన్ని ఫస్ట్ వాడు ఎలా చూశాడు, వదిలేశాడు, నిరాశావాదం అని, చేయలేమని. వీడేమనుకున్నాడు, ఎవడు వేసుకోవట్లేదు కదా, వేసుకోవడం కన్నా అలవాటు చేస్తే, వేసుకుంటే అందులో వచ్చే కంఫర్ట్ కనుక వాళ్ళకి చెప్పగలిగితే అక్కడ కాంపిటీషన్ లేదు, మార్కెట్ మొత్తం మనదే. ఆ పాయింట్ మీదే నేను సరిగ్గా 30 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్స్ అన్నప్పుడు అదే చూశాను. ఇవాళ రేపు ఎవరు స్పోక్ ఇంగ్లీష్కి వస్తారన్నప్పుడు ఎవరికి ఇంగ్లీష్ రాదు కాబట్టే మనం నేర్పించడానికి ఒక మంచి అవకాశం కదా ఈరోజు. గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా తీసుకున్నా కూడా ఇంగ్లీష్ రాని చోట నేర్పించాల్సిందే, వాళ్ళు నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది, నేర్పించడానికి కూడా అవకాశం ఉంది. అందుకే మీరు బిజినెస్ అన్నారు కాబట్టి రియల్లీ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్ట్ టు బీ బిజినెస్ పార్ట్నర్ విత్ అస్, దే కెన్ కమ్ అండ్ జాయిన్. అండ్ వాళ్ళు కూడా మా బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, మా బ్రాంచ్ని కూడా వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయొచ్చు. అది మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, మండల హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఎక్కడని. ఈరోజు ఇంగ్లీష్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఆపర్చునిటీస్ని చూడగలగాలి. ఇంగ్లీష్కి ఎంత మార్కెట్ ఉంది ఈరోజు సరిగ్గా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 20% మంది ఉంటారు. ఫ్లూయెంట్గా మాట్లాడే టీచర్స్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు 20% ఉంటారు. 80% మంది మేనేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి చాలామంది రానే రాదు. 80% ఇస్ హ్యూజ్ మార్కెట్ కదా, ఎవ్వరు కూడా దీన్ని తప్పించుకోలేదు. ఆ మార్కెట్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి, ఆ మార్కెట్ని మన బిజినెస్ విస్తరించడానికి అద్భుతమైన ఇంతకంటే అవకాశం ఏముంటుంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన మొట్టమొదటిది ఏంటంటే అవకాశాలని చూడడం. ఇదొక అవకాశం, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగితే అద్భుతాలు చేసేయచ్చు. సో వ్యూవర్స్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మేధా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి, అది కూడా ఆన్లైన్లో. అలా కాదు, బిజినెస్ స్టార్ట్ చేయాలి, సార్తో టైఅప్ అవ్వాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.